సీఎం చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి కాకర్ని గోవర్ధన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సూపర్ 6 హామీలు అమలు చేయనందున గాడిదల మీద ఊరేగించాలన్నారు. ఇక అమరావతి మీద మాట్లాడితే నోటికి తాళాలు వేస్తారా అంటూ మండిపడ్డారు. చంద్రబాబుకు ప్రెస్టేషన్ ఎందుకు వస్తోందని ప్రశ్నించారు. అమరావతి మునగదని ఎందుకు చంద్రబాబు చెప్పడం లేదని నిలదీశారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడంతో విద్యార్థులకు తీరని అన్యాయం చేశారని, రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నా వారిని కనీసం పట్టించుకోవడం లేదని, విద్యారంగం పూర్తిగా తిరోగమనం పాటించిందన్నారు. ఇక ఫ్యామిలీ డాక్టర్ విధానం విలేజ్ క్లినిక్లకు మంగళం పాడారని ఆరోపించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనకు సంబంధించి 100 రోజుల పాలనలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద ఒక బుక్లెట్ విడుదల చేయడం జరిగింది. దానిలో మొట్టమొదటగా యథాప్రకారం జగన్మోహన్ రెడ్డి గారిని స్తుతిస్తూ ఏమీ జరగలేదు గతంలో, మొత్తం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 100 రోజుల్లోనే బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి సాధించామని, ఆయన 100 రోజుల్లో సాధించిన ప్రముఖ విజయాలు అని చెప్పని రకరకాలైనటువంటి అన్ని గురించి కూడా మాట్లాడడం జరిగింది. అంటే వీటికి వెళ్లే ముందు మేము అడిగేది చంద్రబాబు నాయుడు గారిని, నాకు ఎవరికీ లేనటువంటి రాజకీయ జీవితం ఉంది, సుదీర్ఘమైనటువంటి పరిపాలన అనుభవం ఉంది అని చెప్పేటువంటి ఈ పెద్ద మనిషి తన జీవితంలో లేదా ఈ 100 రోజుల్లో ఒక్క బ్రాండింగ్, ఒక్క స్కీమ్, ఇదిగో ఇది చంద్రబాబు నాయుడు మార్కుకు సంబంధించినటువంటి బ్రాండింగ్ ఉండేటువంటి పరిపాలనలో తీసుకున్నటువంటి నిర్ణయము సంస్కరణ అని కానీ, లేదా ఒక స్కీమ్ కొత్తగా చంద్రబాబు నాయుడు ఇదిగో ఈ కొత్త స్కీమ్ నేను ప్రవేశపెట్టి ఈ 100 రోజుల లోపల ప్రజలకు అందించానని చెప్పుకోలేనటువంటి సిగ్గుమాలినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి చంద్రబాబు ఈరోజు నిస్సిగ్గుగా ఏమాత్రం పట్టించుకోకుండా నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా 100 రోజులకు ఏదో ఒకటి వదలాలి కాబట్టి వదిలేద్దామని చెప్పి పూర్తిగా అర్ధ సత్యాలు కూడా కాదు, పూర్తి అసత్యాలతో ఈరోజు ఈ 100 రోజులకు సంబంధించినటువంటి ఎన్డీఏ పాలన మీద ఆయన ఒకటి ఇవ్వడం జరిగింది. ఈ 100 రోజుల్లో ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? శాడిస్ట్ పాలన అని చెప్పాలి, కక్ష సాధింపుకు పాల్పడ్డాడు అనేటువంటి మాట చెప్పాలి. ఎన్నికల రోజు నుంచి ప్రారంభమైనటువంటి ఇసుక దోపిడీ, ఏదైతే నేను ఉచిత ఇసుక ఇస్తాను అని చెప్పిన పదే చెప్పాడో ఈరోజు పూర్తిగా ప్రియమైపోయింది. సామాన్యుడికి ఇసుక అందుబాటులో లేకుండా పోయింది. 100 రోజుల చరిత్రలో ఇది ఒక ఘనమైనటువంటిది. ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇసుక డంప్స్ ఉన్నాయో అవి కౌంటింగ్ అయిన వెంటనే లక్షల టన్నుల ఇసుక మాయమైపోయింది ఆంధ్ర రాష్ట్రంలో. అది నీ ఘనతగా నువ్వు చెప్పుకోవాలనుకుంటే దాన్ని చెప్పుకొని ఉండొచ్చు. ఇంకొకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద హత్యలు, విధ్వంసం, దారుణమైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈరోజు విజయవాడ పిఠాపురానికి సంబంధించినటువంటి విపత్తుకు సంబంధించి వస్తే చంద్రబాబు నాయుడు అనుభవం ఎంత దారుణంగా ఫెయిల్ అయ్యాడు, ఎంత ఘోరంగా చంద్రబాబు నాయుడు పరిస్థితి తయారైంది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. ఫ్లడ్ మేనేజ్మెంట్ లో చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో వైఫల్యం చెందాడని చెప్పడానికి ప్రజలే ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వాయిసే ఈరోజు స్పష్టంగా చంద్రబాబు ఈ ప్రభుత్వంలో మేము అన్ని విధాలా ఇబ్బందులు పడ్డామని చెప్పి పదే మాట్లాడేటువంటి పరిస్థితి. 3,50,000 మంది విజయవాడకు సంబంధించి వరద తాకిడికి ఇబ్బంది పడితే సహాయ కార్యక్రమాలు ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు చేపట్టాడనేటువంటిది మనం చూసాం. ఎక్కడో దగ్గర రోజుకు ఒక కాన్వాయ్లో వెళ్లడం, గంటల కొద్ది సమీక్షలు, సమావేశాలతో కాలయాపన చేయడం, ఏదో చేస్తున్నాననేటువంటి భ్రమ ఇతర ప్రాంతాలకు కల్పించడం తప్ప వాస్తవానికి ఎక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఎవరైతే ప్రజలు